So in the last video I had పోయినసారి చేసిన లాస్ట్ వీడియోలో జాయినింగ్ లెటర్ తర్వాత ఇక్కడ ఒక అతను అడిగాడు, వీడియోని తెలుగులో చేయమన్నాడు. మళ్ళీ ఏమడిగాడంటే ఆఫర్ లెటర్ తర్వాత నెక్స్ట్ అప్డేట్ రావడానికి ఎన్ని డేస్ పట్టింది, మళ్ళీ బీజీసీ అప్రూవ్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది అని అడిగాడు. సో ఈ వీడియో మొత్తం తెలుగులో వేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ నేను టైం లైన్ కూడా మెన్షన్ చేశాను. మొత్తం టైం లైన్ అడ్మిట్ కార్డ్ నుంచి జాయినింగ్ డేట్, తర్వాత బీటీఎస్ అడ్మిషన్స్కి టైమ్స్ అన్నీ ఇక్కడ రాశాను. సో మళ్ళీ డాక్యుమెంట్స్ ఎలా అయ్యాయి, మొత్తం ఎలా అప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ ఆల్రెడీ చేశాను. ఇన్కేస్ తెలుగులో కావాలి, ఇంకా డీటెయిల్ కావాలంటే ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో చేశాను. సో ఇది తెలుగు, ఇది ఇంగ్లీష్ వర్షన్. ఇప్పుడు తెలుగులో చేస్తున్నా. సో ఇతను అడిగాడు కాబట్టి చేస్తున్నా. ఇతని పేరు రామకృష్ణ అంట. సో ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆన్బోర్డింగ్ ఫామ్స్, ఇవి ఆన్బోర్డింగ్ ఫామ్స్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ నెక్స్ట్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ nextstep.tcsapp.comలో ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి మీ మెయిల్ ఐడితోని. ఏ మెయిల్ ఐడికి అయితే మీకు జాయినింగ్ లెటర్, ఆఫర్ లెటర్ వచ్చిందో ఆ మెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఐఎల్పి కార్నర్ అని కనిపిస్తుంది. జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత ఇవన్నీ యాడ్ అవుతాయి. ముందు ఇది ఒకటే ఉంటుంది, తర్వాత ఇవన్నీ యాడ్ అవుతాయి. సో మీరు జాయినింగ్ లెటర్కి వెళ్ళండి. ఫస్ట్ జాయినింగ్ లెటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. నేను యాక్సెప్ట్ చేసిన కాబట్టి లేదు, ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. తర్వాత డౌన్లోడ్ చేసుకోనికి వస్తుంది. జాయినింగ్ లెటర్లో మీకు ట్రైనింగ్ అండ్ వర్కింగ్ లొకేషన్ ఎక్కడో చెప్తారు, లైక్ హైదరాబాద్, బెంగళూరు అలా చెప్తారు. ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆన్బోర్డింగ్ సెక్షన్కి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది ఆన్బోర్డింగ్ సెక్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ సింగిలా మ్యారీడా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. తర్వాత ఒక్కొక్క ఫామ్ ఫిల్ చేయండి. ఫస్ట్ ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్ నామినేషన్ని ఫిల్ చేయండి. ఏం లేదు, బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. నామినీస్ ఎవరో అడుగుతారు. నామినీస్ ఫాదర్ అండ్ మదర్ పెడతారు అందరూ. సో ఫాదర్ అండ్ మదర్ అని పెట్టండి. వాళ్ళ డీటెయిల్స్ కొన్ని అడుగుతారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ హౌస్ నెంబర్, అలా నార్మల్ డీటెయిల్స్ అడుగుతారు. ఫిల్ చేసేయండి ఫామ్. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ అయిపోద్ది. సేమ్ అదే గ్రాడ్యుయేషన్ నామినీ ఫామ్కి అవే డీటెయిల్స్ అడుగుతారు. ఫామ్ 9 కూడా అవే అడుగుతారు. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్కి నామినేషన్ కూడా అవే అడుగుతారు. అవే ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ పెన్షన్ స్కీమ్ అండ్ గ్రాడ్యుయేటీ ఫండ్ నామినేషన్ అండ్ ఫామ్ 9, ఈ 3 ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసుకున్న తర్వాత దాన్ని పెన్తో ఫిల్ చేయాలి. జిరాక్స్ తీసుకున్న తర్వాత సో మీకు చూపిస్తా. ఇది సో ఇలా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తాయి. డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటాయి. ఈ నేమ్, ఈ ఫాదర్ నేమ్ ఇవన్నీ ఫిల్ అయ్యి ఉంటుంది. నామినీస్ ఏం యాడ్ చేశారో వాళ్ళు కూడా ఫిల్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఒకటే మెన్షన్ చేశాను నేను. ఇక్కడ టోటల్ అమౌంట్ ప్లేస్లో 100% ఇవ్వాలి. 0 to 100 అని ఇచ్చేసా. తర్వాత ఇక్కడ సెకండ్ది టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ పెట్టండి. సో డేట్, ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి. మిగతా అన్ని ఫిల్ అయ్యి వస్తాయి. మీరు ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి ముంగట. సో ఇక్కడ ఫామ్స్, తర్వాత ఫామ్ ఎఫ్ గ్రాడ్యుయేటీ నామినీ ఫామ్ ఇది. ఇక్కడ కూడా సేమ్ సిగ్నేచర్, డేట్. ఇక్కడ ఇద్దరు నామినీస్ అడుగుతున్నారు. నామినీస్ కాదు, విట్నెస్ అడుగుతున్నారు. విట్నెస్ ఇద్దరు పెట్టండి. మీ రిలేటివ్స్, మీ పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళే పెట్టి వాళ్ళ నేమ్, అడ్రస్ అండ్ సిగ్నేచర్. నేమ్, అడ్రస్, సిగ్నేచర్, డేట్ అండ్ ప్లేస్, అంతే. తర్వాత
ఈ ఫామ్ 9 కూడా ఫిల్ చేసేయండి. ఆల్రెడీ ఫిల్ అయ్యి వస్తాయి. డేట్ సైన్ పెడితే చాలు. ఇక్కడ ఒకసారి చూసుకొని పెట్టండి. శాంపుల్ వీడియోస్లో కూడా ఉంటాయి ఎక్కడెక్కడ సైన్ పెట్టాలని. లేకపోతే ఇది ఫాలో అవ్వండి. నేను పెట్టిన ప్లేసెస్లో డేట్ అండ్ సైన్ సేమ్ అదే ఫాలో అవ్వండి, అయిపోద్ది. తర్వాత యూనివర్సల్ అకౌంట్ నెంబర్, ఈ యూఏఎన్ ఎట్లా జనరేట్ చేయాలో చెప్తాను. సో ఈ యూఏఎన్ చేయడానికి ఒక వీడియోస్ మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. యూఏఎన్ యాక్టివేషన్ అని కొడితే చాలా వస్తాయి. సో ఇక్కడ నేను బయోలో లింక్ పేస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళండి, యూఏఎన్ జనరేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడండి. సింపుల్గానే ఉంటుంది యూఏఎన్ జనరేషన్. మీరు రిజిస్టర్ అయిన తర్వాతనే వచ్చేస్తుంది మీకు యూఏఎన్ కూడా. కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది మీకు నంబరు. సో వచ్చిన తర్వాత యూఏఎన్ కూడా వచ్చేస్తుంది. తర్వాత అక్కడనే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఆ ప్రాసెస్ ఒకసారి అయిపోయిందంటే అప్పుడే వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది మీకు యూఏఎన్, ఇట్లా వస్తుంది. సో ఇక్కడ నేను చూపెట్టినట్టు ఇక్కడ ఈ 4 ఫామ్స్, ఈ 3 పిఎఫ్, గ్రాడ్యుయేటీ అండ్ ఫామ్ 9, ఈ 3 ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసిన తర్వాత పెన్తో సిగ్నేచర్ పెట్టిన తర్వాత అన్ని పీడిఎఫ్లో ఒక దాంట్లో మెర్జ్ చేయండి. ఇట్లా నేను చూపెట్టినట్టు నేను మెర్జ్ చేశాను కదా, ఇది పిఎఫ్ది, తర్వాత సెకండ్ ఇది గ్రాడ్యుయేట్, ఇది తర్వాత ఇది ఫామ్ 9 ఇది, తర్వాత యూఏఎన్. ఈ 3 ఒక దాంట్లో మెర్జ్ చేయండి. మెర్జ్ చేసిన తర్వాత టీసీఎస్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేయండి. ఇక్కడ టీసీఎస్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వస్తుంది టీసీఎస్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేయండి. ఎక్స్ప్లోరర్ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ టీసీఎస్ ఎక్స్ప్లోరర్లోకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ లాగిన్ ఉన్నా కాబట్టి లాగిన్ అయిపోయింది. మీరు డైరెక్ట్ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మై డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్ళాక గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. కంటిన్యూ లర్నింగ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 వస్తాయి. ఇదేమో క్యాండిడేట్ ఆన్బోర్డింగ్. సో ఇది ఇక్కడ టేక్ అని ఉంటుంది. టేక్ అని క్లిక్ చేసి ఒక అసైన్మెంట్లా ఉంటుంది. ఓపెన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ 4 ఫైల్స్ మెర్జ్ చేసిన ఒక పీడిఎఫ్ ఉంది కదా, ఇప్పటిదాకా అది దాని పేరు కూడా ఎలా ఉండాలంటే ఓబిఎఫ్ _ మీ ఐడి డిటి ఐడి, తర్వాత మీ ఫుల్ నేమ్ పెట్టి నేమ్ ఇచ్చేయండి ఆ పీడిఎఫ్కి. ఇచ్చేసిన తర్వాత ఈ 4 మెర్జ్ చేసిన ఉంటాయా, 4 ఫామ్స్ మెర్జ్ చేసిన పీడిఎఫ్ ఉంటాయి. ఈ పీడిఎఫ్ ఈ టీసీఎస్ ఎక్స్ప్లోరర్లో టేక్ అని క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. మీకు 5 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. ఏమన్నా రిజెక్ట్ అయినా మళ్ళీ చేసుకోవడానికి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఎవాల్యుయేటెడ్ అని పడుతుంది. ఒక 1 డే తర్వాత చూడండి, మీకు పాస్ అని వస్తుంది. పాస్ అని వచ్చిందంటే మీకు సబ్మిట్ అయిపోయినట్టే. ఇలా 100% వచ్చినా సబ్మిట్ అయిపోయినట్టే. సో ఇదేమో ఫిజికల్ ఆన్బోర్డింగ్ కమ్యూనిటీ. ఇక్కడ ఏంటంటే ఏమన్నా డౌట్స్, ఏమన్నా కమ్యూనిటీ లాగా, జస్ట్ లైక్ ఒక వాట్సాప్ ఛానల్ లెక్క. ఏమైనా డౌట్స్ ఉన్న పోస్ట్ చేస్తారు, ఏమన్నా థింగ్స్ ఉంటే ఇన్ఫామ్ చేస్తారు, చూసుకోవచ్చు. మీ డైరెక్ట్ మెయిల్ కూడా ఈ కమ్యూనిటీ డైరెక్ట్ మెయిల్కి లింక్ అయి ఉంటుంది. ఇందులో ఏ మెసేజ్ ఎవరు పెట్టినా మీకు మెయిల్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇది అయిపోయింది టీసీఎస్ ఎక్స్ప్లోరర్. ఇది ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఆన్బోర్డింగ్ ఫామ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఓబీఎఫ్ ఫామ్స్ అంటారు ఇవన్నీ. ఓబీఎఫ్ ఫామ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ చెక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చెక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఈ త్రీ ఎన్ఎస్ఆర్, మెడికల్ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమినల్ అఫిడవిట్. మీకు జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత ఈ యాక్టివేట్ అవుతాయి. ఈ 3 అప్లోడ్ చేయడానికి యాక్టివేట్ అవుతాయి. మిగతా అన్ని ముందే అప్లోడ్ చేసుకోవచ్చు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతనే మీరు అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎన్ఎస్ఆర్, మెడికల్ అండ్ నాన్ క్రిమినల్ అఫిడవిట్ అనేది
15 days బిఫోర్ యాక్టివేట్ అవుతాయి జాయినింగ్కి. అప్పుడు మీరు చేసుకోవచ్చు. మీకు జాయిన్ లెటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ 3 యాక్టివేట్ అవుతాయి. సో ఇవి ఎట్లా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఈ 3 ఎన్ఎస్ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఎస్ఆర్ ఎలా చేయాలో నేను మళ్ళీ ఒక లింక్ పెడతాను, యూట్యూబ్ లింక్. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్, సింపుల్గానే అయిపోతుంది. దానికి 400 చేంజ్ పే చేయాలి. మీకు ఎన్ఎస్ఆర్ కార్డ్ అని వస్తుంది. మీకు ఎన్ఎస్ఆర్ కార్డ్ అని వస్తుంది, ఇట్లా వస్తుంది. నేషనల్ స్కిల్ రిజిస్టర్ కార్డ్ అని వస్తుంది. ఒక ఐటీ పిన్ జనరేట్ అవుతుంది. సో అక్కడ ఐటీ పిన్ అని జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ ఐఎల్పి కార్నర్లో నేషనల్ స్కిల్ రిజిస్టర్ ఉంటుంది కదా, ఇందులోకి వెళ్ళి ఈ ఎన్ఎస్ఆర్ పిన్ టైప్ చేసి సబ్మిట్ కొట్టండి ఒకసారి. తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లోకి దాంట్లోకి వెళ్ళి అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఎన్ఎస్ఆర్ కార్డ్ అనేది అప్లోడ్ చేసేయండి. ఇది ఎన్ఎస్ఆర్ కార్డు. నేను లింక్ కింద పే చేస్తా. ఆ ప్రాసెస్ వెళ్తే అయిపోయాం. మీకు ఎన్ఎస్ఆర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి ఇక్కడ. ఒకవేళ మీకు బర్త్ సర్టిఫికేట్ లేదంటే బర్త్ అఫిడవిట్ తీసుకోండి. అది కూడా వీలు కాదని చెప్తే మీరు మీ 10th మెమో కూడా పెట్టచ్చు. మీ 10th మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న మార్క్స్ కార్డు పెట్టచ్చు. అండ్ తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అన్నా, డ్రైవింగ్ లైసెన్స్ అన్నా, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నా ఏదన్నా పెట్టచ్చు. అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు పెట్టేయచ్చు. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అనేటిది మీరు ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఉంటుంది కదా, ఆ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అనేది మీకు చూపిస్తున్నామండి. ఆధార్ కార్డు డౌన్లోడ్ ఉంటుంది కదా, యూఏఐడిలో డౌన్లోడ్ చేస్తాం కదా మనం ఆధార్ కార్డు, మీకు తెలిసే ఉంటుంది. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేస్తాం కదా, డైరెక్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. మీరు ఏంటంటే మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆ రోజే డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే దాన్ని ఈ ఆధార్ కార్డ్ అంటారు. మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు పిన్ ఉంటుంది కదా, మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పీడిఎఫ్ ప్రొటెక్టెడే ఉంటుంది. ప్రొటెక్షన్ తీసేయాలి. ప్రొటెక్షన్ తీసేసి వచ్చిన ఆధార్ కార్డ్ని ఈ ఆధార్ కార్డ్ అంటారు. దానిపైన క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది. అది ఈ ఆధార్ కార్డ్ అన్నట్టు. అది అప్లోడ్ చేయండి. అది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అర్థమైంది కదా. ఆధార్ కార్డులో ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కార్డులోకి వెళ్ళి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ ప్రొటెక్షన్ తీసేయండి. పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎట్లా తీసేస్తారంటే ఐలో పీడిఎఫ్ అని ఉంటుంది కదా, మన ఐలో పీడిఎఫ్ అని ఉంటుంది కదా, మీరు పాస్వర్డ్ రిమూవర్ అని టైప్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ రిమూవర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ వచ్చిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారా, ఆధార్కి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారా, అది ఇందులో పేస్ట్ చేసి మీ ఏమంటారు మీ పాస్వర్డ్ పెట్టచ్చు. పాస్వర్డ్ ఏమంటారు అంటే మీ ఫస్ట్ 4 డిజిట్స్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ 4. ఇప్పుడు మీ బర్త్ ఇయర్ 2004 అంటే 2004 అని 2004 అని పెట్టండి. మీ నేమ్ ఫస్ట్ అరవింద్ అంటే ARAV అని పెట్టండి. ARAV 2004 అని పెడితే అది మీ పాస్వర్డ్ మీ ఆధార్ కార్డ్కి పాస్వర్డ్ అదే ఉంటుంది. మీ ఫస్ట్ 4 లెటర్స్ నేమ్స్, బర్త్ ఇయర్. ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్లో పెట్టి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు పీడిఎఫ్ అన్లాక్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్ తీసుకొచ్చి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఈ ఆధార్ కార్డ్ లెస్లో పెట్టేయండి. ఓకేనా. ఆధార్ కార్డ్ డిఫరెన్స్ అర్థమైంది కదా. మనం ప్రింట్ చేయించుకొని మన దగ్గర ఫిజికల్గా ఉండేది అది ఆధార్ కార్డు, ఇది ఈ ఆధార్ కార్డ్ పెట్టేయండి. తర్వాత పాన్ కార్డ్ మన దగ్గర ఉంటుంది. పాన్ కార్డ్ పెట్టేయండి. పాస్పోర్ట్ మీ దగ్గర లేదు అంటే మీరు అక్నాలెడ్జ్మెంట్ పెట్టచ్చు. అంటే మీ పాస్పోర్ట్ అప్లై చేయగానే మీకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. పాస్పోర్ట్ రావడానికి 15 to 20 days చాలా డేస్ పడుతుంది. తొందరగా కూడా రావచ్చు. మీకు ఒకవేళ పాస్పోర్ట్ లేదు మీ చేతిలో ఇప్పుడే అప్లోడ్ చేయాలంటే మీరు అప్లై చేయగానే అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. మీరు ఏ రోజు అప్లై చేస్తారో ఆ రోజు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ పెట్టచ్చు. మీరు ఇక్కడ చెప్తున్నా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ పాస్పోర్ట్ యూ అప్లోడ్ పాస్పోర్ట్ అప్లికేషన్ రిసిప్ట్
మీరు అప్లై చేసిన రిసిప్ట్ వస్తుంది అక్నాలెడ్జ్మెంట్, అది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అండ్ ఐడి ప్రూఫ్లో మళ్ళీ మీరు బ్యాంక్ పాస్బుక్ అన్నా, పాన్ కార్డ్ అన్నా, ఓటర్ కార్డ్ అన్నా పెట్టచ్చు, ఏదన్నా ఒకటి పెడితే చాలు. తర్వాత 10th మార్క్షీట్ మీకు ఉంటుందా, ఆ 10th మార్క్షీట్ అప్లోడ్ చేసేయండి. తర్వాత డిప్లొమా మార్క్షీట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిప్లొమా కొంతమంది ఏంటంటే మా డిప్లొమా, ఒకవేళ కొంతమంది డిప్లొమాలు ఉంటారు, ఇంటర్లో ఉంటారు. ఇంటర్ వాళ్ళకి ఇంటర్ అని వస్తుంది. డిప్లొమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఏమంటారు, మొత్తం 3 years కాబట్టి 6 సెమిస్టర్, ఈచ్ సెమిస్టర్ ఒక్కొక్క డాక్యుమెంట్ వస్తుంది, అది అప్లోడ్ చేయాలి. కానీ డిప్లొమాలో ఏంటంటే సెమిస్టర్ మెమోస్ ఉండదు, బీటెక్ లాగా సెమ్ మెమోస్ ఉండవు, ఓన్లీ ఒకటే మెమో ఉంటుంది, సిఎంఎం, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో. సో అదే మీరు 6 times అప్లోడ్ చేసేయండి, వాళ్ళు చూసుకొని అప్రూవ్ చేస్తారు. నేను అలా అప్లోడ్ చేశాను, సెమిస్టర్ మెమోస్ ఉండవు డిప్లొమాలో. సో అదే సిఎంఎం 6 times అప్లోడ్ చేసేయండి, అయిపోతే. తర్వాత గ్రాడ్యుయేట్ మార్క్షీట్ ఇక్కడ అడుగుతుంది, గ్రాడ్యుయేట్ మార్క్షీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ డౌన్లో ఉంటుంది, ఏ సెమిస్టర్, ఎవ్రీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని అది అప్లోడ్ చేయాలి. దాని కింద లాస్ట్కి కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి. సో తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ ఎదర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అన్నా, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్నా, బోనాఫైడ్ లెటర్ అన్నా. ఒకవేళ మీకు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ రాకపోతే బోనాఫైడ్ అడగండి, వాళ్ళు ఇస్తారు, అది అప్లోడ్ చేసేయండి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. మెడికల్ సర్టిఫికేట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఫామ్, మెడికల్ సర్టిఫికేట్ ఫామ్. ఐఎల్పి కార్నర్కి వెళ్ళండి, ఐఎల్పి కార్నర్లో ఫస్ట్ డే టీసీఎస్లోకి వెళ్ళండి, అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడే ఉంటాయి, శాంపుల్ డాక్యుమెంట్స్. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అని ఉంది కదా, అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే మీకు మెడికల్ సర్టిఫికేట్ అని వస్తుంది, శాంపుల్ ఫామ్ వస్తుంది. ఇది జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఫిల్ చేయండి. ఇలా మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేయండి, టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత సైన్ పెట్టండి. సైన్ పెట్టి ఇక్కడ డాక్టర్తో ఫిల్ చేయండి, ఇవి వెయిట్, హైట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో అటాచ్ చేయండి. దానిపైన ఒక ఆ డాక్టర్ గెజిటెడ్ అయి ఉండాలి, ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండాలి, అతనికి ఒక స్టాంప్ అని ఉండాలి. సో ఇక్కడ స్టాంప్, సిగ్నేచర్, ఫోటో పైన ఒకటి, లాస్ట్లో స్టాంప్, సిగ్నేచర్ పెడితే చాలు. ఇది అయిపోయినట్టే మెడికల్ సర్టిఫికేట్. తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ చెక్ వెరిఫికేషన్లో బీజీసీ డాక్యుమెంట్లో ఇక్కడ మన మెడికల్ సర్టిఫికేట్ ఇప్పుడు చూపెట్టాను కదా, ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేది అయిపోయింది. తర్వాత ఇది ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఎక్స్పీరియన్స్ లెటర్, కంపెనీస్ శాలరీ స్లిప్స్, ఎక్స్పీరియన్స్ లెటర్, ఇది ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి, అంటే ముందు జాబ్ చేసిన వాళ్ళకి అన్నట్టు. ఫ్రెషర్స్కి ఈ రెండు రావు, శాలరీ స్లిప్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్. సో ఇక్కడ శాలరీ స్లిప్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ పెట్టచ్చు. శాలరీ స్లిప్స్ లేకపోతే ఆఫర్ లెటర్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ పెట్టినా అయిపోద్ది. మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవన్నీ పెట్టినా అయిపోతాయి, శాలరీ స్లిప్స్ లేకపోతే. అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మీకు దగ్గర లేకపోతే ఆఫర్ లెటర్ పెట్టచ్చు. దే విల్ కాంటాక్ట్ యూ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్. తర్వాత నాన్ క్రిమినల్ అఫిడవిట్ ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ సేమ్ అదే ఐఎల్పి కార్నర్లో ఈ నాన్ క్రిమినల్ అఫిడవిట్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఐఎల్పి కార్నర్లోకి వెళ్ళి ఫస్ట్ డే టీసీఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ అనెక్చర్ టు జాయినింగ్ లెటర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కిందికి వెళ్తే అఫిడవిట్ అండ్ నోటరైజ్డ్ అండర్టేకింగ్ అని ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఒక నోటరీ పైన ప్రింట్ చేయాలి. మీకు చూపిస్తాను. అది 100 రూపీస్ స్టాంప్ పేపర్ నోటరీ షాప్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని మీరు ప్రింట్ చేయండి. ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేస్తారో మీరు
డౌన్లోడ్ చేస్తే 2 పేజెస్ వస్తుంది. ఆ 2 పేజెస్ దీనిపైన నోటరీ పైన ప్రింట్ అయిపోయండి. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ప్రింట్ అయిపోయండి. అయిపోద్ది. 100 రూపీస్ స్టాంప్ పైన 2 ప్రింట్ అయిపోయండి. అండ్ అడ్వకేట్ సైన్ పెడతారు కదా, అడ్వకేట్ సైన్ పెట్టియండి. ఎవ్రీ పేజ్ పైన ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ప్రింట్ వేసిన తర్వాత అప్పుడు మీరు ఫిల్ చేయాలి. పెన్తో ఫిల్ చేయాలి, మీరు టైప్ చేసి ఫిల్ చేయకూడదు. పెన్తో ఫిల్ చేయాలి. ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో అవన్నీ పెన్తో ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మీ నేమ్, మీ ఇక్కడ మీ సెకండ్ అడ్రస్ ఇది, తర్వాత మీ రోల్ ఆఫర్ లెటర్లో ఉంటుంది. ఇది కూడా మీ ఆఫర్ లెటర్ ఉంటుంది, ఆఫర్ లెటర్ డేట్. అండ్ తర్వాత ఇది ఎక్స్పీరియన్స్ లెటర్ వాళ్ళకి, ఇది ఫ్రెషర్స్ అయితే ఖాళీ వదిలేయండి. తర్వాత ఈ సిగ్నేచర్, మీ సిగ్నేచర్, మీ నేమ్, ఆఫర్ లెటర్లో వచ్చిన మీ ఐడి, అదే డిటి ఐడి, తర్వాత ప్లేస్, డేట్, ఇద్దరు విట్నెసెస్ సైన్స్ అండ్ వాళ్ళ డీటెయిల్స్. సో ఇది ఫిల్ చేసిన తర్వాత స్టైన్ పెట్టించుకున్న తర్వాత ఇది ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెక్లో అప్లోడ్ చేసాను. అప్లోడ్ చేసేయండి. ఎక్కడ అనుకున్న అఫిడవిట్లో అప్లోడ్ చేసేయండి. అయిపోద్ది. తర్వాత మీ అడ్రస్ ప్రూఫ్స్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. బ్యాంక్ స్టేట్మెంట్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటుంది ఎక్కువ మంది దగ్గర. బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్లోడ్ చేయండి. మిగతా ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న మెన్షన్ చేసిన దాంట్లో నేను బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేశాను. సో ఇది ప్రాసెస్. ఇవి ఇది బ్యాక్గ్రౌండ్ చెక్, ఆన్బోర్డింగ్ ఫామ్స్ ఫిల్ చేయండి. ఆన్బోర్డింగ్ ఫామ్ ఫిల్ చేసిన దాన్ని ఒక మెర్జ్ చేసి టీసీఎస్ దీంట్లో పెట్టాము కదా, ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇందులో సబ్మిట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ చెక్ వెరిఫికేషన్లో ఇవన్నీ అప్లోడ్ చేయండి. ఎలా అప్లోడ్ చేయాలో చెప్పాను కదా, అది చేయండి. అయిపోద్ది. అంతే. బ్యాక్గ్రౌండ్, ఆన్బోర్డింగ్ అండ్ టీసీఎస్ ఎక్స్ప్లోర్లో అప్లోడ్ చేయడం 3 అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఇచ్చిన టైంలైన్లో వాళ్ళు ఒక టైంలైన్ ఇస్తారు. ఆ టైంలైన్లోపు అప్లోడ్ చేసేయండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా డాక్యుమెంట్ అప్లోడ్ అని రావాలి ప్రతి దానికి. అలా అయితేనే మీ జాయినింగ్ డేట్ అనేది కన్ఫర్మ్, ఇండక్షన్ మెయిల్స్ అనేది వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏముంటుందంటే ఇండక్షన్ మెయిల్ అని వస్తుంది. ఇవన్నీ అప్రూవ్ అయినాక ఆ ఇండక్షన్ మెయిల్ వచ్చిందంటే అయిపోయినట్టే. మీరు డైరెక్ట్ జాయిన్ కావచ్చు. ఆ లొకేషన్లో ఏదైతే లొకేషన్ చెప్తారో ఆ లొకేషన్లో జాయిన్ కావచ్చు. అంతే. తర్వాత ఒక అతను అడిగాడు టైం లైన్ ఎంత టైం పడుతుంది జాయినింగ్ తర్వాత, ఆన్బోర్డింగ్ జాయినింగ్ తర్వాత ఎంత టైం పడుతుంది, ఆఫర్ లెటర్ తర్వాత ఎంత టైం పడుతుంది జాయినింగ్ లెటర్ రావడం. కానీ సో అందరికీ ఇలా సేమ్ అని ఏముండదు. అంటే ఇట్లా వచ్చేస్తుంది, 15 డేస్లో వస్తుంది, 1 మంత్ వస్తుంది అని చెప్పడానికి ఏం లేదు. అది డిపెండ్స్ ఇలా బ్యాచెస్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ దాన్ని బట్టి. కానీ నా టైంలైన్ చూపెడుతున్నాను. నా టైంలైన్ అయితే ఇదే మొత్తం మెన్షన్ చేశాను. అడ్మిట్ కార్డ్ నుంచి మొత్తం జాయినింగ్ డేట్ దాకా అన్నీ మెన్షన్ చేశాను ఇక్కడ. సో నా ఆఫర్ లెటర్ 25కి వచ్చింది అండ్ 25 ఏప్రిల్లో వస్తే నా జాయినింగ్ లెటర్ 28 మేకి వచ్చింది. సో తర్వాత ఇక్కడ ఈ ఓబీసీకి ఒక డెడ్లైన్ ఇస్తారు. ఓబీఎఫ్ ఫామ్స్ ఇప్పటిదాకా మనం 4 మెర్జ్ చేసి అప్లోడ్ చేసాం కదా, దాన్ని ఓబీఎఫ్ ఫామ్స్ అంటారు. బీజీసీ సబ్మిషన్ అంటే ఇప్పటిదాకా మనం నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ అని వచ్చాయా, మనం ఎన్సీఏ మెడికల్ సర్టిఫికేట్స్ ఏమన్నా అప్లోడ్ చేసామో అవన్నీ బీజీసీ సబ్మిషన్స్ అన్నట్టు. దీనికి ఒక సపరేట్ టైం ఇస్తారు. 18th మేలోపు అప్లోడ్ చేసేయాలి. ఈ 16th మేలో అప్లోడ్ చేసేయాలని చెప్పారు. ఆలోపు అప్లోడ్ అయ్యి అప్రూవ్ అయిపోవాలి. తర్వాత మళ్ళీ వెరిఫై చేయరు ఆ డేట్ అయిపోతే. సో అది. సో నా అడ్మిట్ కార్డ్ 26 మార్చికి వచ్చింది. ఇంటర్వ్యూ 14కి జరిగింది. 20 ఏప్రిల్కి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయమన్నారు. అంటే రఫ్గా ఒక అతను మెయిల్ పంపిస్తే అతని రిప్లైకి మనం ఒక పీడిఎఫ్ వేసి మెయిల్స్ పంపిస్తారు. జస్ట్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని రెస్పాండ్ అవుతున్నాయా చూడడానికి అంతే ఇది. తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ వస్తుంది. తర్వాత సర్వే ఫామ్ ఫిల్ చేయాలి.
సర్వే ఫామ్స్ ఫస్ట్ ఒక టైంలో వస్తుంది సర్వే ఫామ్, 2 సర్వే ఫామ్స్ వస్తాయి జాయిన్ అవుతారా లేదా అని అడగడానికి. ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత ఇంకోటి జాయినింగ్ లెటర్కి అంటే 15th జాయినింగ్ లెటర్ అంటే దాని ముందు రోజు ఇంకొక జాయినింగ్ మెయిల్ వస్తుంది, మీరు రెడీగా ఉన్నారా జాయిన్ కావడానికి ఈ టైంలో అని. అది ఎస్ అని క్లిక్ చేస్తే ఎస్ అని ఫిల్ చేస్తే మీకు 15th రోజు జాయినింగ్ అని వస్తుంది. జాయినింగ్ తర్వాత జాయినింగ్ లెటర్ వస్తుంది. 15th మే రోజు జాయినింగ్ లెటర్ వచ్చింది. ఆ జాయినింగ్ లెటర్లో వచ్చిన జాయినింగ్ డేట్ ఇది 28th మే. తర్వాత ఇది సార్ మన ఓబిహెచ్ ఫామ్కి డెడ్ లైన్ ఇచ్చారు, బీజీసీ ఫామ్కి డెడ్ లైన్ ఇస్తారు వాళ్ళు. సో ఆ మెయిల్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఫైనల్ టైమ్లైన్ డాక్యుమెంట్ సబ్మిషన్ అని ఇక్కడ చూడండి. మన ఓబీసీ ఫామ్స్ లైక్ ఫామ్ ఎఫ్, ఫామ్ 2, ఫామ్ 9 ఏమని చెప్పాము కదా కంబైన్ టు పీడిఎఫ్ అని. ఇదే 16th మే కానీ ఇచ్చారు నాకు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ సబ్మిషన్స్ ఇవన్నీ ఎప్పుడైతే మాట్లాడుకున్నాం కాబట్టి టీచర్స్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో ఇవన్నీ అప్లోడ్ చేయడానికి టైం 18th మే. అది 16th మే, ఇది 18th మే వరకు ఇచ్చాడు. ఆ లోపు సబ్మిట్ చేసేయాలి, ఆ లోపల సబ్మిట్ చేసేయాలి అన్నట్టు. సో ఇంతే. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. I will clarify in the comments. Thank you.